ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కాకర్లపల్లి వైపు వెళ్తున్న కారు రోడ్డు రైట్ సైడ్కి దూసుకుపోయి రోడ్ సైడ్ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి రోడ్డుపై పడి విద్యుత్ తీగలు రోడ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపేశారు. స్తంభాన్ని ఢీకొట్టిన కారు ముందు భాగం ధ్వంసం కావడంతో కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. టాటా నెక్సాన్ కారులో మనోజ్ హైదరాబాద్ నుంచి కాకర్లపల్లి వస్తున్న క్రమంలో నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఆ ప్రాంతం రద్దీగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.